హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2021కి సంబంధించి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, సో పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఫుల్గా అయితే మొబైల్ ద్వారానే మేకింగ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మొబైల్లో కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా ఇవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు మేజర్గా అయితే 3 అంశాల గురించి అయితే సో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే స్టూడెంట్స్ ఉన్నారు అంటే వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్ వీళ్ళు సెకండ్ పేజ్లోనే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఏ విధంగా ఇవ్వాలి, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చి అండ్ ఆ సీట్ రిజర్వ్ చేసుకొని అండ్ సెకండ్ పేజ్కి అయితే సైడ్ అవుతున్న విద్యార్థులు ఉన్నారు. సో వీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మూడో పాయింట్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని విద్యార్థులు అంటే నాట్ అలౌడ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. సో వారు ఎలా వెబ్ ఆప్షన్స్ ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది అనేది మనం చెప్పలేం సెకండ్ పేజ్లో అయితే. ఫస్ట్ థింగ్ ఇది. సో ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సెకండ్ టైం పెట్టుకునే వారికి కావచ్చు, ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది అని మనం చెప్పలేం. ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి డౌట్స్ లేదు. ఖచ్చితంగా సో కేటగిరీ ప్రకారం అయితే వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎంఈడి ఎంపేడ్ స్టూడెంట్స్ వచ్చేసి వారు కూడా ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి వీరికి ఎటువంటి డోకా అయితే లేదు. సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన కోర్సెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఏదైందో సో వాటికైతే కొంచెం కష్టం అనేది చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఈ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను. సో వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం వెబ్ ఆప్షన్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని. సో ఇదేంటంటే మన మొబైల్ ఉపయోగిస్తున్నట్టయితే ఈ విధంగా చూపిస్తుంది. మీరు మొబైల్లో రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఈ డాట్స్ పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బాక్స్ అయితే చూడొచ్చు. ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ఈ డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోగానే ఈ విధంగా టిక్ మార్క్ అని ఇవ్వగానే సిపి గేట్ 2021కి సంబంధించి టేబుల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చేసి మీ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో అయితే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పాస్వర్డ్ అయితే కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్‌కి అయితే సో అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి అయితే ఓటీపీ రూపంలో వస్తుంది. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశం, ఫస్ట్ టైం ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో సో ఇచ్చేవారైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్‌లో అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో దాంట్లో చాలా అంశాలు అయితే పొందుపరచడం జరిగింది. లైక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ కాలేజెస్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి, యాడ్ చేసిన కాలేజెస్‌కి ప్రియారిటీ ఎలా ఇవ్వాలి, ఇన్ కేస్ బై మిస్టేక్‌లో యాడ్ చేసిన కాలేజెస్ ఉంటే ఎలా రిమూవ్ చేయాలి. సో వీటిని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఒక వీడియో అయితే రూపొందించాం. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసినట్లయితే సో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ మీకే ఏంటి అంటే ఫస్ట్ టైమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చేసి ఏంటంటే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటున్నారంటే ఏదో రిమైనింగ్ 1, 2 వేకెన్సీస్ ఏదన్నా ఉంటే ఎక్కడో ఒక చోట 1, 2 వేకెన్సీస్ ఉంటే వాటి కోసం మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా మీ ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 20 ర్యాంక్ ఉన్నా కూడా సో మీరు అనుకున్న కాలేజ్‌లో సీట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి సో మీరు ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కడో ఒక చోట పీజీ చేయాలి అనుకునే స్టూడెంట్స్ అయితే సో ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఇవ్వండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అయితే మనకు ప్రెజెంట్ కాలేజెస్ ఏమున్నాయనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ యాడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన కాలేజెస్ లిస్ట్ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం 1-150 కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మన కోర్స్‌ని బేస్డ్ చేసుకొని మనం ఏ కోర్స్‌కి అయితే అప్లై చేసామో ఆ కోర్స్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనం క్లియర్‌గా అయితే చూడొచ్చు. సో ప్రెజెంట్ ఏంటంటే 150 కాలేజెస్ ఉన్నాయి. గతంలో ఫస్ట్ ఫేజ్‌లో కూడా 150 కాలేజెస్ ఉన్నాయి. సో అప్పటికి ఇప్పటికి సేమ్ ఉన్నాయి ఏంటి అనే డౌట్ వచ్చినట్లయితే ఇక్కడ సో ఏంటంటే మనం ప్రెజెంట్ సెకండ్ ఫేజ్‌లో ఉన్నాం. సెకండ్ ఫేజ్ ఎవరి కోసం కండక్ట్ చేస్తున్నారు? స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కోసం లైక్ ఎన్‌సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, సో పీహెచ్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కోసం అనేది కేటాయిస్తున్నారు. సో ఇక్కడ ఏంటి సీట్స్ అనేది ప్రతి కాలేజ్‌లో ఖచ్చితంగా వారికి సంబంధించి కొన్ని రిజర్వ్డ్ సీట్స్ అయితే ఉంటాయి. అంటే ఆ విధంగా ఏంటి ఒకటో రెండో వేకెన్సీ ఉంటాయి కాబట్టి వారి కోసం మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీంట్లో మనం జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఎందుకు చేస్తున్నారు అంటే సో ఒకరిద్దరు పర్సన్స్ ఎవరైనా స్లైడ్ అవ్వడం గాని, జాయిన్ కాని పర్సన్ గాని ఉంటారు. సో వారి కోసం ఈ కాలేజెస్ అనేది అలాగే మనకు డిస్‌ప్లే అవుతాయి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు కేర్‌ఫుల్‌గా ఆలోచించాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్‌లోనే ప్రతి కాలేజ్‌లో సీట్స్ అనేది ఫిలప్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మెయిన్ క్యాంపస్‌లు ఏవైతే ఉంటాయో అన్ని క్యాంపస్‌లలో ఫస్ట్ ఫేజ్‌లోనే
కాలేజెస్‌లోనే ఫిలప్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జియో ఇన్ఫర్మేటిక్స్ అనే మనకు సబ్జెక్ట్ ఉంది. దాంట్లో 2 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో, ఈ 2 కాలేజెస్‌లో ఏంటి అంటే 27 వచ్చిన అతనికి ర్యాంకు, అతనికి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు. సెకండ్ ఫేజ్‌లో వస్తదా అంటే, సో, ఫస్ట్ ఫేజ్‌లో రానప్పుడు సెకండ్ ఫేజ్‌లో కూడా హోప్ లేదు. ఎందుకంటే మనకున్న 2 కాలేజెస్‌కెళ్ళి ఎవరైనా డ్రాప్ అయ్యే అవకాశం ఉందా అంటే లేదు. సో, అంటే మీరు సెకండ్ ఫేజ్ ట్రై చేసి కూడా ఉపయోగం లేదు. కాకపోతే అవకాశం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి గానీ, సెకండ్ ఫేజ్‌లో ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్‌లో నాట్ అలౌడ్ ఉన్న క్యాండిడేట్స్‌కి సీట్ వస్తుందనైతే మనం చెప్పలేం. సో, ఎందుకు చెప్పలేం? మీరు అవే కాలేజెస్ పెట్టుకుంటే మాత్రం అవకాశం ఉండదు. సో, అంతకు మించి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సార్ నాకు 34 వచ్చింది. మా ఫ్రెండ్‌కొచ్చేసి 37 వచ్చింది. 37 వచ్చిన అతనికి సీట్ వచ్చింది. 34 వచ్చిన నాకు సీట్ రాలేదు. సో, ఎందుకు అని క్వెషన్ చేయడం జరిగింది. సో, ఇలాంటప్పుడు ఏంటంటే, తనకు 34 వచ్చిన అతను ఏం చేస్తున్నాడంటే, ఓన్లీ క్యాంపస్‌లో రెగ్యులర్ కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నాడు. 34 వచ్చిందనే కాన్ఫిడెంట్ తోటి ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాద్ కాలేజెస్ మాత్రమే పెట్టాడు. సో, ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కట్ ఆఫ్ అనేది సో, ఏదో 25 వరకైతే కట్ ఆఫ్ అయింది అనుకుందాం. సో, ఓపెన్ కేటగిరీలో. అండ్ సైఫాబాద్‌లో వచ్చేసి 30 వరకు కట్ ఆఫ్ అయింది. తనకేంటి అంటే 34 వచ్చింది. సో, 34 కాబట్టి 2 కాలేజీల్లో సీట్ రాలేదు. సో, తనేం చేశాడు, ఇంకో అతను నిజాం కాలేజ్‌లో ఇచ్చాడు. సో, నిజాం కాలేజ్‌లో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో, వేరే కాలేజెస్ అనేది చేంజ్ అవుతున్నాయి. అంటే తను ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి తనకు 37 వచ్చినా కూడా సీట్ వచ్చింది. మీరు కూడా ఏంటి అంటే సీట్ రావాలి అనుకుంటే సో, మీ ర్యాంక్‌ని ఒకసారి కంపేర్ చేసుకొని సెకండ్ పేజ్‌లో అయితే ర్యాంక్ ఎంత కంపేర్ చేసుకున్నా మనకి ఎటువంటి ఉపయోగం అయితే లేదు. సో, మీరు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్లయితే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇంకా థర్డ్ పేజ్ గురించి కొంతమంది అడుగుతున్నారు. సో, సెకండ్ పేజ్‌లోనే గతి లేనప్పుడు థర్డ్ పేజ్ గురించి మనకు అవసరమే లేదు ఆ టాపిక్ అనేది. సో, థర్డ్ పేజ్ అసలు మనకు సీట్సే ఉండవు. ఎలాంటివి ఉంటాయంటే ఫస్ట్ ప్లేస్‌లో సీటొచ్చి, సో, సెకండ్ ప్లేస్‌లో సీటొచ్చి, ఈ 2 కాలేజీలు నచ్చక క్యాన్సెల్ చేసుకొని, సో, ఆగమాగమయ్యే విద్యార్థులుంటారు గదా! సో, వాళ్ళేంటంటే థర్డ్ ప్లేస్ కోసం ట్రై చేస్తారు. సో, మీకు అటువంటి ఉద్దేశాలేం పెట్టుకోకండి. సో, ప్రెజెంట్ సెకండ్ ప్లేస్ గురించి ఆలోచించండి. సెకండ్ ప్లేస్‌లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది గతంలో చేసిన మిస్టేక్స్ చేయకండి. నాట్ అలౌడ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. ఏంటంటే, సో, అవే 2 కాలేజెస్ పెట్టుకుంటా నాకు వెబ్ ఆప్షన్స్ రావాలి. అవే 3 కాలేజెస్ పెట్టుకుంటా నాకు వెబ్ ఆప్షన్స్ రావాలి. ఓన్లీ హైదరాబాద్‌లోనే టాప్ మోస్ట్ కాలేజెస్ పెట్టుకుంటా నాకు సీట్ రావాలి అంటే, సో, మీ ర్యాంకుకు రాదు. ఫస్ట్ ప్లేస్‌లో రానిది సెకండ్ ప్లేస్‌లో రావడానికి ఛాన్స్ లేదు. సెకండ్ ప్లేస్‌లో ఎందుకు రాదంటే ఆల్రెడీ అవి ఫిలప్ అయిపోయాయి. సో, 100% ఫ్రీ ఉన్నప్పుడే మీకు రాలేదు. సో, ఇప్పుడేంటంటే 98% అనేది ఫిలప్ అయిపోయాయి. 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆ 2లో ఎంత కాంపిటీషన్ ఉంటుంది మీకు? సో, మళ్ళీ ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అండ్ ఎస్పెషల్లీ నాట్ అలౌడ్ స్టూడెంట్స్ గాని, ఏదైనా ఫస్ట్ టైమ్ పెట్టుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కేర్‌ఫుల్‌గా అయితే ఇవ్వండి. సో, లైక్ ఇక్కడ ఎంఈడీ అండ్ అదే విధంగా సో, నెక్స్ట్ వచ్చేసి ఎంపీఎడ్ స్టూడెంట్స్ ఏంటంటే మీకు తక్కువలో కాలేజెస్ ఉన్నాయి. సో, ఉన్న ప్రతి కాలేజ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే ఎక్కడో ఒక చోట సీట్ వస్తుంది. మీరు కూడా మళ్ళీ 1, 2 కాలేజ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే సీట్ రాదు. సో, ఖచ్చితంగా మాక్సిమం అయితే ఏం చేయాలంటే మనం వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికైతే ప్రయత్నించాలి. అండ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే ప్రతి కాలేజ్‌లో వచ్చేసి మీ యొక్క కేటగిరీ ప్రకారం ఒకటి లేదా సో, ఒక్కటే ఉంటుంది మాక్సిమం అయితే. సో, మెయిన్ క్యాంపస్‌లో మనం చూసినట్లయితే ఎన్‌సీసీ ఫర్ వచ్చేసి మెన్‌కి ఒకటి అనుకోవచ్చు. ఉమెన్‌కి సో, మరొకటి అనుకోవచ్చు. అంటే ఇలా చూస్తే సీట్స్ అయితే వేకెన్సీ ఉంటాయనుకుందాం. సో, ఆ 2 సీట్స్ కోసం ఎంతమంది కాంపిటీషన్ ఉంటుంది అండ్ ర్యాంక్ ఉంటుంది. సో, ఇలా చూసుకున్నప్పుడు మీరు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పెట్టి నాకు స్పెషల్ కేటగిరీ ఉంది. అయినా సీట్ రాలేదు అని క్వెషన్ చేయడానికైతే ఛాన్స్ లేదు. సో, ఎందుకంటే మనకున్న వేకెన్సీస్ ఎన్ని అంటే అక్కడ 1, 2 ఉంటాయి. కాబట్టి మీరు కూడా స్పెషల్ కేటగిరీ ఉన్నప్పటికి గూడా సో, వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఇవ్వడానికైతే ప్రయత్నించండి. సో, ఇదేంటంటే నా తరపు నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఇస్తేనే సో, మీకు అవకాశం ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు ఫస్ట్ టైమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు కావచ్చు అండ్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్‌కి వెళ్ళేవాళ్ళు కావచ్చు. అండ్ అదే విధంగా నాట్ అలౌడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, డైరెక్ట్‌గా పెట్టుకునే స్టూడెంట్స్ కూడా సో, మీరేం చేయండి అంటే వెబ్ ఆప్షన్స్ అయితే కేర్‌ఫుల్‌గా ఇవ్వండి. సెకండ్ ఫేజ్‌లో సైడ్ అయ్యే విద్యార్థులు ఏంటి అంటే సో, వారికి ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది కాబట్టి సెకండ్ ఫేజ్‌లో దానికంటే బెస్ట్ ఇచ్చేటట్టయితే ట్రై చేయండి. దానికంటే చెత్తది ఇచ్చేసి అందులో కూడా జాయిన్ కాకుండా ఉండి ఇబ్బంది పడి సో, తర్వాత సెల్ఫ్ పేమెంట్ అంటే మీరు సొంతంగా పేమెంట్ చేసుకొని మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి సో, చాలా ఇబ్బందులైతే పడాల్సొస్తుంది. సో, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకండి. ప్రెజెంట్ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్‌తో కూడిన వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ సేమ్ టైమ్ ఫస్ట్ పేజ్‌లో నాట్ అలౌడ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో, వారు కామెంట్స్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళ కేటగిరీ ఏంటి? వివిధ థీమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సీట్ రాకపోవడానికి రీజన్స్ అనేది మనకు దొరుకుతాయి. సో, మన కామెంట్ సెక్షన్‌లో ఆ లింక్ అయితే ఇస్తాను. సో, వీడియోకి సంబంధించి ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. సో, మీకు లాస్ట్ టైమ్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఏ ర్యాంక్ వచ్చిన వారికి సీట్ రాలేదనే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. సో, ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.